श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमात्रे नमः। श्रीमते हयग्रीवाय नमः। कैलहरिं असकलहरिं सकलहरिं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। నిన్న అమ్మవారి మెడలో ఉండే అంటే కంఠం ఉండే మడతల గురించి చెప్పుకున్నాం. త్రిరేఖాహ అనేది ఆ 3 రేఖలు ఎక్కడెక్కడ ఎలా ఉంటే మడతలు వాటి తాలూకా విశేషాన్ని గురించి నిన్న చెప్పుకున్నాం. ఇవాళ అమ్మవారి తాలూకా భుజాన్ని గురించి, భుజలతలు అంటే 2 భుజాలు కూడా ఎలా ఉన్నాయి అనేది బ్రహ్మగారు చెప్పారట. ఆ విషయాన్ని శంకరాచార్య గారు మనకి ఈ శ్లోకంలో చెప్పారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవః స్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్యన్ ప్రథమబధనాత్ అంధకరిపోః చతుర్నాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమధనాత్ అంధకరిపోః చతుర్నాం శీర్షాణాం సమం అభయం హస్త అర్పణధియా. హే దేవి, మృణాళీ మృద్వీనాం తామరతూడుల వలె మృదుత్వము గల చతసృణాం 4 అయిన తవ నీ యొక్క భుజలతానాం లతల వంటి బాహువుల యొక్క సౌందర్యం అందమును సౌభాగ్యమును సరసిజ భవః తామర పువ్వు నుండి పుట్టిన బ్రహ్మదేవుడు చతుర్భిః తన 4 అయిన వదనైః ముఖములతో ప్రథమ మధనాత్ మొదట తన శిరస్సును గిల్లివేసిన అంధకరిపోః అంధకాసురునకు శత్రువై అతనిని చంపిన శివుని యొక్క నఖేభ్యః గోళ్ల వల్ల సంత్రస్యన్ మిక్కిలి భయపడుతూ చతుర్నాం 4 అయిన శీర్షాణాం తన తలలకు సమానముగా ఒకేసారిగా అభయహస్తాన్ని అభయదానము చేయగల నీ హస్తాన్ని అర్పణధియా అర్పిస్తావన్న బుద్ధితో నీ 4 చేతులతో తన 4 తలలకు అభయదానము చేస్తావనే సంకల్పంతో స్తోత్రము చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. అమ్మా, నీ సృష్టికారకుడకు అనే గర్వము కల బ్రహ్మ యొక్క 5 తలల్లో ఒక తలను ఈశ్వరుడు తన గోటితో గిల్లివేసినాడు. దానితో బ్రహ్మ తనకు మిగిలిన 4 శిరస్సులను కూడా శివుడు ఖండిస్తాడేమో అని భయపడుతూ ఈశ్వరుడి కోపాన్ని పోగొట్టి నీవు తనకు అభయహస్తము అందిస్తావనే బుద్ధితో బ్రహ్మ తన 4 ముఖాలతో తామరతూడుల వలె మృదువైన నీ 4 బాహులతలను ఒకేసారి స్తోత్రము చేస్తున్నాడు. అంటే తన 4 ముఖాల నుండి వెలువడే చతుర్వేద మంత్రాలతో అమ్మవైన నిన్ను కీర్తిస్తున్నాడని భావమని ఇందులో శంకరాచార్యులు గారు మనకి చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శ్రీ లలితాదేవ్యార్పణమస్తు.